హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశ పటం మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. మన దేశం యొక్క సరిహద్దులు, రాష్ట్రాలు, నగరాలు, హిమాలయాలు ఇవన్నీ మీరు ఎన్నోసార్లు మన భారతదేశ పటంలో చూసే ఉంటారు. అయితే ఇదొక మ్యాప్ మాత్రమే. మనం అంతరిక్షంలో ఎన్నో గ్రహాల్ని, నక్షత్రాల్ని, ఇంకా ఎన్నో విషయాల్ని మన ఛానల్లో వీడియోస్ ద్వారా చూస్తూనే ఉన్నాం. ఎంతో సుదూర ప్రాంతంలో ఉన్న గ్రహాల్ని కూడా స్పష్టంగా నాసా పంపించిన మిషన్స్ ద్వారా గ్రహించిన ఫొటోస్లో చూసాం. భూమి నుంచి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా మనం ఎంతో స్పష్టంగా చూడగలుగుతున్నాం. అయితే మీరు ఈ వీడియోలో ఇంతకుముందు దాదాపుగా ఎప్పుడూ చూసి ఉండని ఫుటేజ్ని చూడబోతున్నారు. అంతరిక్షం నుంచి మన భూమి, అలాగే మనం ఉంటున్న మన దేశంలోని వివిధ ప్రాంతాల్ని ఈ వీడియోలో చూడబోతున్నారు. పటంలో కనిపించిన మాదిరిగానే మన భారతదేశం అంత అందంగా కనబడుతుందా? పదండి తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా అంతరిక్షం నుంచి మన భూగోళం ఎలా కనబడుతుందో చూద్దాం పదండి. సహజంగానే అన్ని గ్రహాల కన్నా మన భూమి నీలిరంగులో అత్యద్భుతంగా, మనోహరంగా కనిపిస్తుంది. అందుకే మన భూగ్రహాన్ని బ్లూ ప్లానెట్ అంటారు. ఇక్కడ ఉండే ఖండాలు, సముద్రాలు చాలా స్పష్టంగా మనకి అంతరిక్షం నుంచి కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో అంతరిక్షం నుంచి తీసిన భూమి యొక్క మొదటి ఫోటో. 14 అక్టోబర్ 1946న ఈ ఫోటో తీయడం జరిగింది. ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో. దీంట్లో మీకు తెల్లగా మేఘం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన చంద్రుడి యొక్క మొదటి ఫోటో చూద్దాం. అదేంటి, మనం చంద్రుడి ఫోటోలు ఎన్నో చూస్తూనే ఉంటాం చిన్నప్పటి నుంచి అని అనుకుంటున్నారు కదా. భూమి, సూర్యుడు ఒకే ఫ్రేమ్లో ఉన్న ఫోటో గురించి చూశారు కదా. ఈ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో. ఈ ఫోటో 22 డిసెంబర్ 1966న తీయడం జరిగింది. దీన్ని శాటిలైట్ నుంచి తీశారు. ఈ ఫోటోలో భూమితో పాటు చంద్రుడు కూడా కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక ఆసక్తికరమైన ఫోటో చూద్దాం. చంద్రుడి నుంచి భూమి ఎలా కనబడుతుందో చూశారు కదా, చాలా అందంగా కనబడుతోంది. ఈ ఫోటోని ఎర్త్ రైజ్ అంటారు. 25 డిసెంబర్ 1968 ముగ్గురు వ్యోమగాములు ట్యాంక్ బోర్మన్, లోవెల్ అండ్ విలియం అండర్సన్ అపోలో మిషన్ ద్వారా చంద్రుడిపైకి వెళ్తున్న మొదటి వ్యోమగాములు. వాళ్ళక్కడ ల్యాండింగ్ చేయలేకపోయినా అక్కడ నుంచి భూమిని అద్భుతమైన ఫోటోలు తీశారు. మీరు చూస్తున్న ఈ ఫోటో వాళ్ళు తీసిందే. మీకు దీంట్లో నీలం రంగులో మెరుస్తూ ఉన్న భూమి కనబడుతూ ఉంటుంది. కింద ఆ చంద్రుడి ఉపరితలం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫోటో మనిషి ద్వారా తీయబడ్డ మొదటి ఎర్త్ రైజ్ ఫోటో. నాసా యొక్క లూనార్ ఆర్బిటర్ 1 1966లో ఎర్త్ రైజ్ యొక్క మొదటి ఫోటో తీసింది. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తోంది భూమి, అయితే రైట్ సైడ్లో కనిపించేది మూన్. ఇది బ్లాక్ అండ్ వైట్, అలాగే కొంచెం బ్లర్గా కూడా వచ్చింది. 13 నవంబర్ 2008 నాసా ఈ ఈవెంట్ యొక్క హై రిజల్యూషన్ ఫోటో విడుదల చేసింది. అది ఇలా ఉంటుంది. ఆకాశంలో నెలవంకని అంటే క్రెసెంట్ మూన్ని చాలాసార్లు చూసే ఉంటారు, కానీ ఇలాంటి ఆకారంలోనే ఉండే భూమిని చూసారా? చూడండి, ఇది 2009లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ద్వారా తీయబడ్డ ఫోటో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో చంద్రుడి నుంచి కాదు, కొమెట్ నుంచి తీయబడింది. కొమెట్ నుంచి తీయబడ్డ భూమి యొక్క మొదటి ఫోటో ఇదే. ఇప్పుడు మిమ్మల్ని మార్స్ గ్రహం పైకి తీసుకెళ్తాం. మన పరిశోధకులు ఈ రెడ్ ప్లానెట్ పైన మానవుల నివాసం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మీరు ఎప్పుడైనా చూసారా మన భూమి మార్స్ పై నుంచి ఎలా కనబడుతుంది? 2011లో నాసా యొక్క క్యూరియాసిటీ రోవర్ను మార్స్ పైకి పంపించారు. 2020లో భూమి మరియు వీనస్ గ్రహాల ఫొటోస్ని పంపించింది. దీంట్లో ఈ 2 గ్రహాలు డిమ్గా కనబడుతున్నాయి. ఎందుకంటే ఆ టైంలో మార్స్ గ్రహం వాయుమండలంలో ధూళి ఎక్కువగా ఉంది. అది సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు రిఫ్లెక్ట్ చేయడం వల్ల కెమెరా మంచి ఫోటోల్ని పంపించలేకపోయింది. నాసా తమ రోబోటిక్ స్పేస్ ప్రోబ్ మెసెంజర్ని 3 ఆగస్టు 2004న లాంచ్ చేసింది. ఇది 2011 నుంచి 2015 వరకు మెర్క్యూరీ యొక్క పరిభ్రమణం చేసింది. అదే టైంలో 19 జూలై 2013 మెర్క్యూరీ గ్రహం నుంచి భూమి మరియు చంద్రుడి ఫోటోలు తీసింది. ఇది మనకు భూమి మరియు చంద్రుడిని ఒకటే ఫ్రేమ్లో చూపించే మొదటి ఫోటో. మెసెంజర్ ప్రోబ్లో చాలా అడ్వాన్స్డ్ కెమెరాని ఫిట్ చేశారు. మీరు మెర్క్యూరీ నుంచి భూమి మరియు చంద్రుడి ఫోటో చూశారు. ఇప్పుడు శని గ్రహం నుంచి అంటే సాటర్న్ నుంచి భూమి ఎలా కనబడుతుందో చూద్దాం. నాసా యొక్క కసినీ స్పేస్ ప్రోబ్ 19 జూలై 2013 శని గ్రహం యొక్క ఆర్బిట్లో ఉంటూ ఒక అద్భుతమైన ఫోటో క్యాప్చర్ చేసింది. ఇది అవుట్ స్టాండింగ్గా ఉంది. ఈ ఫోటోలో మీకు ఈ శని గ్రహం యొక్క రింగ్స్ కనబడుతూ ఉంటాయి, అలాగే మెరుస్తూ ఉన్న భూమి కూడా కనబడుతూ ఉంటుంది. ఈ ఫోటోలో చంద్రుడు కూడా ఉన్నాడు, కానీ చాలా చిన్నగా ఉన్నాడు. అందుకే చంద్రుడిని గమనించడం కొంచెం కష్టమే. ఈ ఫోటోకి ద ఎర్త్ స్మైల్డ్ అని పేరు పెట్టారు. ఇది ఇప్పటి వరకు తీసిన ఫోటోల్లో పర్ఫెక్ట్ ఫోటో అని చెప్తారు. ఫోటో తీసినప్పుడు శనిగ్రహం సూర్యుడి కిరణాలని పూర్తిగా కప్పేసింది. అందుకే మనకు అంత దూరం నుంచి కూడా భూమి స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటిదాకా మీరు అంతరిక్షం నుంచి భూమి ఎలా కనబడుతుందో చాలా ఫోటోలు తీశారు.
ఇక ఇప్పుడు అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనబడుతుందో చూద్దాం. ఏప్రిల్ 3, 1984 అప్పుడు రాకేష్ శర్మ సోవియట్ యూనియన్ యొక్క సోయూజ్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. రాకేష్ శర్మ భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి. ఆయన అంతరిక్షంలో 7 రోజుల 21 గంటల 40 నిమిషాలు ఉన్నారు. తర్వాత మళ్లీ భూమిపైకి వచ్చారు. అప్పుడు అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ రాకేష్ శర్మని అడిగారు, అంతరిక్షం నుంచి మన భారతదేశం ఎలా కనబడుతుంది అని. తను జవాబుగా సారే జహాं से अच्छा हिंदुस्तान हमारा అని చెప్పారు. ऊपर से भारत कैसा दिखता है आपको? जी मैं बगैर किसी झिझक के कह सकता हूँ कि सारे जहां से अच्छा. భూమి నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో అక్కడికి దాదాపు భూ వాతావరణం 95% అయిపోతుంది. అక్కడి నుంచి అంతరిక్షం ప్రారంభమవుతుంది. మరియు భూమి నుంచి 408 కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలో ఉండే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మన దేశం ఎలా కనబడుతుంది? దీనికంటే ముందు ఒకసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి మళ్ళీ చెప్పుకుందాం. మనిషి మన భూమి నుంచి దూరంగా అంతరిక్షాన్ని అన్వేషించడానికి అంతరిక్షంలో ఒక అత్యద్భుతమైన కేంద్రాన్ని ఏర్పరిచాడు. అక్కడ ఉంటూ మన ఆస్ట్రోనాట్స్ అంతరిక్షం గురించి నిరంతరం పరిశోధిస్తూ ఉంటారు. మనకు చాలా సమాచారం అందిస్తూ ఉంటారు. దీన్ని ISS అంటారు. ఈ విషయాల గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఇది మన భూమి నుంచి 408 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ప్రతి గంటకు 17,500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అంటే అర్థం ఇది ప్రతి 90 నిమిషాలకోసారి భూమిని చుట్టి వస్తుంది. నాసా దీన్ని అంతరిక్షంలో ఉండటానికి అలాగే అంతరిక్షంలో ఉంటూ పనిచేసి అనుభవం సంపాదించడానికి ఉపయోగించుకుంటుంది. ఇది ఎంత ఖరీదైందంటే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇల్లుగా దీన్ని పేర్కొంటారు. దీని యొక్క కాస్ట్ $15,000 crores. అంతేకాకుండా ఇదొక ఫుట్బాల్ మైదానమంత పెద్దగా ఉంటుంది. దీని పొడవు 73 మీటర్లు, అంటే 239.4 feet. కొంతమంది దీన్ని భూమి నుంచి కూడా చూడొచ్చు అని చెప్తారు. ఇప్పుడు ISS నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. మీరు దీంట్లో చూస్తున్నది భారత్ యొక్క దక్షిణ భాగం. పక్కనే శ్రీలంక, ఇది నార్త్ ఈస్ట్ ఇండియా. ఇక్కడ హిమాలయాలు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ యొక్క భూభాగాలు కనబడతాయి. ఇటువైపు చూస్తే పశ్చిమ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ కనబడతాయి. ఇది వెస్ట్రన్ ఇండియా. ఇక్కడ గుజరాత్, మహారాష్ట్ర కనబడతాయి. ఇవి సుందరమైన హిమాలయ పర్వత శ్రేణులు. వాణిజ్య రాజధాని ఇది ముంబై. ఇప్పుడు రాత్రి సమయంలో మన దేశం అంతరిక్షం నుంచి ఎలా కనబడుతుందో చూద్దాం. ఇక్కడ మీకు కనిపించే మనం ఉండే సౌత్ ఇండియా. ఇక్కడ మీకు బాక్సుల రూపంలో కనిపించేవి కర్ణాటక రాజధాని బెంగళూరు, అలాగే ఒకప్పటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరియు తమిళనాడు రాజధాని చెన్నై. రాత్రి సమయంలో తీసిన అహ్మదాబాద్ ఫోటో. ఈ తెల్లగా మెరిసేది వర్షం సమయంలో మేఘాల్లో వచ్చే మెరుపు. నాసా నుంచి అందించిన ఈ ఫుటేజ్ కొంచెం స్పీడ్గా ఉంది, అందుకే కొంచెం వేగంగా వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ మీకు మధ్యలో చాలా కాంతివంతంగా మెరుస్తూ ఉన్నది మన భారత రాజధాని ఢిల్లీ. ఈ వీడియోలో మీకు మెరుస్తున్న ఒక లైన్ కనబడుతుంది చూసారా? ఈ లైన్కి రైట్ సైడ్లో ఉంది రాజస్థాన్, లైన్కి లెఫ్ట్ సైడ్లో ఉండేది పాకిస్తాన్. ఎరుపు రంగులో కనిపిస్తున్న లైన్ ఏదైతే ఉందో అదే ఇండియా పాకిస్తాన్ బోర్డర్. చూశారు కదా, నాసా ద్వారా తీయబడ్డ ఇండియా యొక్క అంతరిక్షం నుంచి ఫోటో. తప్పకుండా ఈ వీడియోలో మీరు చాలా కొత్త విషయాలు చూసి ఉంటారు. అందుకని కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.